నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చింది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోనికి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈ హౌస్ వచ్చేసి 167 అండి. 167 గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఈ ఫ్రంట్ ఉన్నది కూడా మొత్తం 30 ఫీట్ రోడ్ అండి. ఇది సెమీ ఫినిష్డ్ హౌస్ అండి. వర్క్ నడుస్తుంది. మొత్తం రెడీ టు ఆక్యుపై హౌస్ చేసిస్తారండి. ఇది 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇదంతా పార్కింగ్ స్పేస్. ఇది బోర్ అండి. బోర్ విత్ మోటరు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు సంప్ అండి, వాటర్ ట్యాంక్, మున్సిపల్ వాటర్ కోసం. ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు స్టెప్స్ వైపు స్పేస్ అండి. ఇదంతా వరండాలోని సీలింగ్ అండి. ఇది మెయిన్ డోర్ అండి, టేక్ వుడ్తో చేసింది. ఇది టేక్ వుడ్తో చేసిన మెయిన్ డోర్ అండి. ఇదంతా మనకు లివింగ్ రూమ్ అండి. ఇది కనిపించేదంతా లివింగ్ రూమ్ ఇది. అదేవిధంగా లివింగ్ రూమ్లో ఇటు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం కూడా విండో ఇచ్చారు. వర్క్ అయితే నడుస్తూనే ఉందండి. ఇది లివింగ్ రూమ్లోని సీలింగ్ అండి. ఈ కనిపించేది డైనింగ్ హాల్ స్పేస్ అండి. అది ఎదురుగా. ఇప్పుడైతే ఈ హౌస్ రేటు తక్కువ చేస్తున్నారండి. అదేవిధంగా రెడీ టు ఆక్యుపై అంటే కొంచెం రేటు హై అవుతుంది, పెంచుతారు. ఇది వచ్చేసి మనకు పూజ గదండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది చాలా స్పేసియస్గా ఉంటుంది హౌస్ కూడా. మనకు ఇది 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఇదంతా కిచెన్ రూమ్ అండి. ఇది అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. స్టెప్స్ వైపుకి, మెట్ల కిందకి, వాష్ ఏరియాకి వెళ్తానికి. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఇది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్. అదేవిధంగా ఇది లివింగ్ రూమ్ అండి. ఈ హౌస్ మాత్రం రెడీ టు ఆక్యుపై చేసి ఇస్తారండి. అందరు కస్టమర్లు ఇలానే ఇస్తారేమో అనుకుంటున్నారు, కానీ అలా కాదు. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. ఇందులో ఇండియన్ టాయిలెట్ ఇస్తారు. రెడీ టు ఆక్యుపై లాగా చేసి ఇస్తారండి. కాకపోతే ఈ టైంలో హౌస్ తీసుకుంటే మనకు ప్రైస్ తక్కువగా వస్తుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. అదేవిధంగా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తారు, వెస్ట్రన్ బేసిన్ ఇస్తారండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చాలా స్పేషియస్గా ఉన్నాయి చూడండి రూములు కూడా. ఈ హౌస్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ అండి. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి. ఇది ఒక 1.5 మంత్లో మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారండి. ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ నడుస్తుంది. మీకు ఒకవేళ G+1 కావాలన్నా కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇదంతా. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి. నార్త్ సైడ్ ఒక 3.5 ఫీట్ గల్లీ ఇచ్చారు. ఇటు బ్యాక్ సైడ్ కూడా ఒక 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇదంతా నార్త్ సైడ్. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ అండి. ఇదంతా ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా ఇస్తారండి. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. అదేవిధంగా ఇది సౌత్ సైడ్ కూడా ఒక 1.5 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉన్నాయండి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి. ఇదంతా డాబా మీద స్పేస్ అండి. ఇదంతా చుట్టూ హౌజెసే ఉన్నాయండి. చూడండి, మొత్తం హౌజెసే ఉన్నాయండి. ఈ స్టీల్ కూడా మంచిగా యూజ్ చేసామని చెప్తున్నారండి. రెడీ టు ఆక్యుపై లాగా చేసి ఇస్తారండి. ఇది ఒక 1.5 మంత్లో రెంట్ కూడా వస్తుందండి. ఇది 167 ఈస్ట్ ఫేస్ అండి. ఈస్ట్ ఫేస్ డబల్ బెడ్రూమ్ హౌజు. ఇందులో మీకు ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ కానీ, ప్రైసు, లొకేషన్ అవన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఫోన్ నెంబర్ అది కూడా. మీకు వాళ్ళ
హౌస్ చూడాలనుకుంటే 1 డే బిఫోర్ మాకు చెప్తే మేము చూపిస్తామండి. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.